నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో దాడులు, దౌర్జన్యాలు, దమనకాండలే జరుగుతూ ఉన్నాయని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న వెన్నుపోటు దినోత్సవంలో మాట్లాడటం జరిగింది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఇవిగో అంటూ ఆయన ఒక లిస్టేజ్ అది వినిపించారు. ముఖ్యంగా 766 హత్యాయత్నాలు జరిగాయని, అందులో 390 మంది వైసీపీ కార్యకర్తలు, ప్రజలు హత్యకు గురయ్యారని, వైకాపా నాయకులపై, కార్యకర్తలపై 2466 అక్రమ కేసులు బనాయించి 500 మందిని జైల్లో నిర్బంధించారని ఆయన అంటున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని, ఐపీఎస్లను కూడా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న ఆరోపించడం జరిగింది. అసలు దాడులు, దౌర్జన్యాలు, దమనకాండల గురించి పెద్దిరెడ్డి మాట్లాడే అర్హత ఉందా? మరి ఆయన ఆరోపిస్తున్నట్టు నిజంగానే ఇవన్నీ ఈ 1 ఇయర్లో జరిగాయా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న వెన్నుపోటు దినోత్సవం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన నేపథ్యంలో ఒక లిస్టు చదివి వినిపించారు సార్. అంటే గతంలోని ఈ లిస్టు ఢిల్లీ వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వినిపించారు, కానీ బూమరాంగ్ అయింది. మళ్ళీ నిన్న అదే పని ఈయన చేయడం జరిగింది. సో ఆయన అసలు దాడుల గురించి మాట్లాడటం కావచ్చు, ఆ లిస్టు ఎంతమంది హత్యాయత్నాలు జరిగాయి, అరెస్టుల గురించి మాట్లాడటం, అసలు ఆయనకు అర్హత ఉందంటారా? ఇప్పుడు నేను చెప్పినట్టు మీరేం చెప్తారు? దాడులు, దౌర్జన్యాలు లేకపోతే శాంతి భద్రతల గురించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడటం నిజంగానే దెయ్యాలు వేదాలు వల్లించడమా, సైతాన్ బైబిల్ చదవడమా? జగన్మోహన్ రెడ్డి మొన్న తెనాల్లో అదేవిధంగా మాట్లాడటం, ఏది శాంతి భద్రతలు తన హయాంలో చాలా గొప్పగా ఉన్నాయి, ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా క్షీణించాయి. అంటే ఇవాళ ప్రజల్లో చర్చ ఏది, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఇప్పుడు పుంగనూరులో అసలు అడుగుపెట్టే పరిస్థితి లేదు. అప్పుడు పెద్దిరెడ్డి మంత్రిగా, జగన్ సీఎంగా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైనే దాడి, అంగళ్ళు ఘటన. అప్పుడు ఏంటి, ఇప్పటికి రేపటి ఆగస్టుకి మరి 3 ఏళ్ళు అవుతుంది. అంగళ్ళు అక్కడ తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో మాజీ సీఎం పర్యటన సందర్భంగా అక్కడేదో మైనింగ్ చూడటానికి వెళ్తే ఆయన వెళ్ళే మార్గంలో మనం చూసాం ఏంటి, అసలు రాళ్ల యుద్ధం కురిపించారు. వందలాది తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు. ఒక 12 మంది పోలీసుల తలలు పగిలాయి. అదేమంటే చంద్రబాబు మీదే హత్యాయత్నం కేసు పెట్టారు. మేము చంద్రబాబుకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళాము, ఆయన మాపై హత్యాయత్నం చేశాడు. అంటే ఆయన ఉన్నదేమో వాహనం పైన. ఇప్పుడు జోగి రమేష్ మరి చంద్రబాబు ఇంటికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తాడు, ఆయన ఇంటిపై దాడికి వీళ్ళని ప్రోత్సహిస్తాడు, ఆయనకి మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. అసలు చంద్రబాబు అసలు ఆ 5 ఏళ్లలో రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉందా? జగ్గైపేటలో రాళ్ల దాడి, అమరావతిలో రాళ్ల దాడి. అప్పుడు గౌతమ్ సవాంగ్ ఏమన్నాడు, రైతులు ఏదో ఇసిరినట్టున్నారు, వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అన్నాడు. అంటే ఒక పుంగనూరునే తీసుకుందాం. అసలు తెలుగుదేశం కార్యకర్తలు అక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి కుప్పం ఏదో సైకిల్ యాత్ర పెట్టుకున్నారు. వాళ్ళు పొంగనూరులో వస్తే పెద్దిరెడ్డి అనుచరుడు ఏంటి, వాళ్ళ పసుపు చొక్కాలు ఇప్పించి సైకిల్ దించి నడుచుకుంటా వెళ్ళమని వాళ్ళని చేసిన అవమానం. మొన్న కార్యకర్తలకు మొన్న మహానాడులో సన్మానం చేశారు. ఎక్కడైతే అవమానింపబడ్డారో అక్కడ వాళ్ళకి మళ్ళీ కొత్త సైకిళ్ళు కొనిచ్చారు, ఆ సుగాలిమిట్ట అనే ప్రాంతంలో. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి హయాంలో పొంగనూరు ఎలా ఉంది మంత్రిగా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అక్కడెవరో అతను చీప్ లిక్కర్ ఒకటి తాగి మద్యం అసలు సరిగ్గా లేదు, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మద్యం అమ్ముతున్నాడు అని చెప్పి ఏదో వీడియో చేశాడు. అతను మరుసటి రోజు చనిపోయాడు. అతను ఉరేసుకుని చచ్చిపోయాడని వీళ్ళు చెప్తారు, అది హత్య అని ప్రజలు అంటారు. అంటే ఇప్పుడు పుంగనూరులో మనం చూసాం, ఆయన ఎవరు, రామచంద్ర యాదవ్, బీసీవై పార్టీ అధ్యక్షుడు, ఆయన ఇంటిపైన చేసిన విధ్వంసం అసలు ఆయన తిరగనిచ్చారా? ఆయన పార్టీని ప్రచారం చేసుకొని ఇచ్చారా? అంటే నీ మీద ఎవరు పోటీ చేయకూడదా? అరే పోలీస్ స్టేషన్లో అతను వాహనాలన్నీ తగలబెట్టారు, ఆయన గ్రామంలో ఆయన ఇల్లు ధ్వంసం చేశారు, ఆయన అమిత్ షా దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నాడు. చివరికి కేంద్రం అతనికి భద్రత కల్పించింది, ఏంటి, Y+ కేటగిరీ భద్రత, లేకపోతే అతను చంపేసేవాడు.
ఇప్పుడు మనకి టీవీ డిబేట్లో మాట్లాడుతుంటాడు జడ్జి రామకృష్ణ, ఒక దళిత జడ్జి. ఇంకా జడ్జి పరిస్థితి ఎలా ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి. అరే అతని పైన, అతని తమ్ముడు పైన, లేకపోతే ఆయన కొడుకు పైన తప్పుడు కేసులు. జడ్జి రామకృష్ణ మీద దేశద్రోహం కేసు పెట్టించారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు అలా జరుగుతోందా? అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు 300 ఎంతమంది అన్నావు, 366 మంది చంపేశారు అంటే ఆ లిస్ట్ ఇస్తాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 4 రోజులకే ఢిల్లీలో ధర్నా చేశాడు, 36 మందిని చంపేశారన్నారు. లిస్ట్ అడిగితే ఇంతవరకు ఆ లిస్టే ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఏది మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 1130 మందిని చంపేశారు. నిన్న మహానాడులో చేసిన తీర్మానంలో వాళ్ళందరికీ సానుభూతి ప్రకటిస్తూ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 1130 మంది టీడీపీ కార్యకర్తలను చంపారు అని అక్కడ సంతాప తీర్మానం ప్రవేశపెట్టి వాళ్ళందరి పేర్లు చదివారు. మీరు ఈ 390 మంది పేర్లు మీరు సాక్షిలో పబ్లిష్ చేయండి. ఎందుకని పబ్లిష్ చేయటం లేదు? అది అవాస్తవం కాబట్టి అన్నమాట. ఇప్పుడు పుంగనూరు అనేది ఒక పాకిస్తాన్ లాగా చేశాడని, అసలు ఆ నియోజకవర్గంలో మైనింగు, రెడ్ శాండల్ మాఫియా, అరే 4-5 నియోజకవర్గాలు నీ గుప్పెట పట్టి చిత్తూరు జిల్లాని నీ అడ్డాగా చేసుకుని అటవీ భూములు కబ్జా, రెడ్ శాండల్ మాఫియా, మరి అక్రమ మైనింగ్ దోచేశారు కదా. ఇప్పుడు అటవీ శాఖ మంత్రి నువ్వే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నువ్వే, లేకపోతే ఈ గనుల శాఖ మంత్రి, లేకపోతే ఇంధన శాఖ మంత్రి, ఏది విద్యుత్ కూడా నీ చేతుల్లోనే పెట్టుకుని ఎన్ని. ఇప్పుడు అతని మీద పెట్టిన పిటిషన్ ఒక 11 పేజీల వినతిపత్రం ఇచ్చారు, 30,000 కోట్లు ఆయన అక్రమ అర్జన అని. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళు మిథున్ రెడ్డి, అతని కొడుకు ఏది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మరి అతను ఒక నిందితుడు A4, అతన్ని మరి రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. అంటే కొడుకేమో మైనింగ్ మాఫియా, తండ్రి ఏమో మరి అటవీ భూముల కబ్జా, లిక్కర్ మాఫియా, రెడ్ శాండల్ మాఫియా. అసలు మాఫియాకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఒక డాన్గా చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో భార్య పేరు మీద ఎన్ని భూములు, కొడుకు తను 236 ఎకరాల, రేణుగుంట విమానాశ్రయం దగ్గర అసైన్ భూమి కబ్జా, మంగళంపేట అడవుల్లో 75 ఎకరాల అటవీ భూముల కబ్జా. అరే 15 మండలాల్లో 14,000 ఎకరాలు కబ్జా చేశారు. అదేగా మదనపల్లి ఫైల్స్. అంటే ఇప్పుడు ఆ కబ్జాలకి కుదరటం లేదనా? ఇప్పుడు భూములకు భద్రత వచ్చిందనా? ప్రజల ప్రాణాలకి భద్రత వచ్చిందనా? ఏంటి వీళ్ళ యొక్క ఈ కడుపు ఉబ్బరం? 1 సంవత్సరానికే ఈ విధంగా వీళ్ళు గగ్గోలు పెడుతున్నారే అంటే అసలు రాబోయే 4 ఏళ్ళు ఇంకెన్ని రెచ్చగొట్టే చర్యలకి పాల్పడతారు, ఎన్ని దొంగ లెక్కలు విడుదల చేస్తారు. అంటే మాజీ ప్రజాప్రతినిధులపైన కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా. అంటే ఆయన పైన కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఆయన అక్కసిన ఆ విధంగా బయట పెడుతున్నారు అనుకోవచ్చా? చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? 24 కేసులు పెట్టారు. లోకేష్పై 23 కేసులు, పవన్ కళ్యాణ్పై 7 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై 100 కేసులు. అసలు ఎవరిని గదిలిచ్చినా కేసులే కదా. అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు కదా, మీలో కేసులు ఉన్నాళ్ళు కూర్చోండి, మిగతా వాళ్ళు లేచి నుంచోండి అంటే 90% మంది లేచి నుంచున్నారు. అంటే జగన్ బాధితులు అసెంబ్లీలోనే కాదు, రాష్ట్రం మొత్తం అతని బాధితులు. ఆ రోజు ఇప్పుడు చంద్రబాబుని ఆ రోజు తిరగనివ్వలేదు, బయటికి రానివ్వలేదు, ఆయన గేట్లకి తాళ్ళు కట్టారు. ఆయన బయటకు వస్తే ఆయన మీద రాళ్ల దాడులు చేశారు, హత్యాయత్నాలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన గేటుకి ఎవరైనా తాళాలు కట్టారా? తెనాలి వెళ్ళొద్దన్నారా? వినుకొండ వెళ్ళొద్దన్నారా? రాఫ్తాడ్ వెళ్ళొద్దన్నారా? ఎక్కడికి వెళ్ళొద్దన్నారు? అతను ఎక్కడన్నా ఇన్ని చోట్ల తిరిగాడు కదా రోజు. అసలు ఏంటి నీకు వారానికి నువ్వు ఎలహంకి వెళ్తావు, ఇప్పుడు లేడు, ఎలహంకి వెళ్ళిపోయాడు. 5 రోజులు అక్కడ ఉంటున్నావు, 2 రోజులు ఇక్కడ ఉంటున్నావు, తిరుగుతున్నావు. ఎక్కడన్నా నీ మీద రాళ్లదాడి ఈ సంవత్సరంలో జరిగిందా? అంటే నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు. నీ వాళ్ళు విచిత్రంగా ఆయన హయాంలోనే ఆయనకి ఎక్కువ దాడులు జరిగాయి. అధికారం కోల్పోయిన తర్వాతనే ఆయన ఇప్పుడు సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అవి కూడా ఆయన చేయించుకున్న దాడులు కదా. జనంలో సానుభూతి కోసం గులకరాయి ఒక డ్రామా ఆడాడు, కోడికత్తి ఒక డ్రామా ఆడాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డే జనాన్ని భయపెట్టేవాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎవరు భయపెడతారు? శాంతి భద్రతలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది సర్టిఫికెట్ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు, పెద్దిరెడ్డి కాదు, జనం ఇవ్వాలి. ఏది అప్పుడు మరి వాళ్ళపై పెట్టిన కేసులు, అచ్చెన్నాయుడిని మరి 70 రోజులు మీరు జైల్లో పెట్టారు.
కొల్లు రవీంద్రని జైల్లో పెట్టారు, లేకపోతే ధూళిపాల నరేంద్రని పెట్టారు, పట్టాభిని పెట్టారు. అసలు వీళ్ళు ఎంతమందిని, దేవినేని ఉమ, అసలు చంద్రబాబు. ఇప్పుడు మరి మీరు ఎవరు వెళ్ళారు? ఇప్పుడు ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జైల్లో ఉన్నాడు, లేకపోతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. అవి కూడా ఏంటి? అవినీతి కుంభకోణాలు. నందిగం సురేష్ హత్యాయత్నం కేసు, నందిగం సురేష్ మాజీ ఎంపీ. అంటే ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతోంది. నిన్న కూడా మనం చూసాం, ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు అడిగారు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకని మీరు ఇంతవరకు అరెస్ట్ చేయటం లేదు, ఆయన ఎందుకు ఇలా స్వేచ్ఛగా తిరగనిస్తున్నారంటే, నన్ను జైల్లో పెట్టాడని నేను అతను జైల్లో పెట్టానని అనుకోకూడదు కదా. ఆధారాలు అన్నీ చూసి అందరినీ కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పద్ధతిగా పోలీస్ పనిచేస్తుంది. గతంలో పద్ధతి పాడు లేకుండా పోలీస్ పనిచేసింది. అప్పుడేంటి వైసీపీ మరి అదొక కోడ్ అమలు చేస్తున్నారని, అసలు ఐపీసీని మరి జేపీసీగా మార్చారని, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని, అసలు అది ఐపీఎస్ కాదు జేపీఎస్ అని అప్పట్లో చెడ్డ పేరు. ఇప్పుడు ఏం జరుగుతోంది? రౌడీ షీటర్లు అని చేస్తున్నారు. నిన్న తెనాల్లో రౌడీ షీటర్లను కొట్టారు. ఒకడి మీద 15 కేసులు 11 కేసులు, ఇంకోటి మీద 9 కేసులు ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పిల్లోళ్ళు, వాడు జూనియర్ అడ్వకేట్ అని సర్టిఫికెట్లు ఇస్తాడు. అంటే ఇవాళ ఇతను ఇస్తున్నటువంటి సందేశం గుండాలకి భద్రత ఉండాలని, రౌడీలను స్వేచ్ఛగా తిరగనివ్వాలని, భూములు యథేచ్ఛగా కబ్జాలు చేసుకొనివ్వాలన్న మెసేజ్ ఇస్తున్నాడు. ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు ఉపేక్షించరు. ఏది ఉక్కుపాదంతో అని చేస్తున్నారు. ప్రజలు కూడా ఇవాళ ప్రభుత్వానికి సంఘీభావంగా నిలబడుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.